హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. క్రైస్తవ జీవితంలో అత్యవసరమైనవి కొన్ని ఉన్నాయి. ప్రార్థన, వాక్య పఠనము, దేవుని బిడ్డల సహవాసము, ఇంకేంటండి అలా పోతే పెద్దగా చాలా లిస్ట్ వస్తాయి. విశ్వాసము, సమర్పణ, పశ్చాత్తాపము, రక్షణ. వీటన్నిటితో పాటు ఒక మంచి విశ్వాసి నేర్చుకోవలసింది ఒక పాఠం ఉందండి. సులభమే కానీ కష్టం. అది ఏంటది? సులభమే కానీ కష్టం. అదేంటంటే చెప్పనా వద్దా? కనిపెట్టటం, వెయిటింగ్. వీ కాంట్ వెయిట్. ఈ హర్రీ లోకంలో అంత ఇన్స్టెంట్గా అయిపోవాలనుకున్న ఈ ప్రపంచంలో ప్రస్తుత దినాల్లో మనుషుడు ప్రతి దానికి కంగారు పడుతున్నాడే కానీ కనిపెట్టేవాడుగా లేడండి. మనం కనిపెట్టాలి. ఎక్కడ కనిపెట్టాలి? దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని సహాయం కొరకు కనిపెట్టాలి, దేవుని చిత్తము కొరకు కనిపెట్టాలి, దేవుని మార్గాలు తెలుసుకోవడానికి, దేవుని ఉద్దేశాలు ఎరగడానికి కనిపెట్టాలి. మీరు హబక్కూకు గ్రంథం చదివేశారు. అందులో ఒకసారి చూడండి, హబక్కూకు 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. దేవుని కార్యాలు కొన్నిసార్లు మనం ఆలస్యమవుతున్నాయి అనుకుంటాం. ఆలస్యంగా వచ్చినా సరే మనం వాటిని కొరకు కనిపెట్టాలి. we can't wait. దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టాం. చిన్నప్పుడు మా అమ్మగారు కోడి పిల్లల్ని చేయించేవారు. కోడిగుడ్లు కోడి కింద పెట్టే 21 days పొద్దుగాక ఏమవుతాయి, ఒకరోజు ఆ 21 days 25th day కరెక్ట్గా చూసుకుంటే అవి ఆ రోజు ఆ గుడ్లో ఉన్న పిల్లలన్నీ బయటకు వస్తాయి. నాకు భలే ఇంట్రెస్ట్ అన్నమాట. ఆ రోజు గుర్తుపెట్టుకొని ఆ కోడి దగ్గర కూర్చొని ఉంటాను. ఆ కోడి పిల్లలన్నీ బయటకు వస్తామంట చూస్తూ ఉంటాను. అవి ఇట్టిట్ట కదులుతాయి. ముందు ముక్కుతో చిన్న పొడుస్తాయి. పొడిచిన తర్వాత ఇంకొంచెం గట్టిగా పెట్టుకొస్తాయి. కానీ ఓపికతో కూర్చోవాలి. కొద్దిసేపు అరగంట, ఒక గంట సేపు పడతాయి అన్నీ బయటకు వచ్చేటప్పటికి. నేను ఒకసారి ఏం చేసేవాడిని, వాడి అయ్యి పడే బాధ చూడలేక, ఏంటంటే మొదటే ఒకటి మూతి పట్టి పగలకూడద్ది, కానీ అది ఇంకా బయటికి రాదు. వెనకాల ఉన్నాయి టపక్క 2 ముక్కలు అయిపోతాయి. కొన్ని అయితే ఇట్టనంగానే ఇట్టు వచ్చేస్తుంది గబక్కన. కిచు భలే ఉంటాయి, తెల్లగా తెల్లటి ఎర్రటి గమ్మత్తుగా ఉంటాయి. ఒకటి మొదటి నుంచి పడుతుంది, ఇట్టిట్టిట్టు అంటుంది, బయటికి రావట్లా. ఏం చేశారంటే నేను దానికి హెల్ప్ చేశా. ఆ పోలీసు పీకేసి దాన్ని బయటికి తీసుకొస్తే మిగిలిన అన్ని బొజ్జుగా చక్కటి వెంట్రుకలతో దాన్ని ఎవడో కడిగి పాలిష్ పెట్టి స్ప్రే కొట్టినట్టు బాగా గుమ్మునుంటే నేను ఒలిసాను చూడండి. అది ఇంకా వెంట్రుకలన్నీ అలా పోయి కుంటుకుంటూ నడుస్తుంది. నేను ఇంత హెల్ప్ చేస్తే నువ్వు కుంటుకుంటూ నడుస్తావేంటి? అది ఇంకా సంపూర్ణం అవ్వలేదు కాబట్టి దాని సెల్ పగలలేదు. ఇంతలోకే కంగారు పడితే ఏమైంది? అసంపూర్ణమైంది. మన బ్రతుకుల్లో కూడా అంతేనండి. దేవుడు కనిపెట్టమంటున్నాడు. తగిన సమయంలో ఆయన నిర్ణయ కాలమున జరిగిస్తాడు. నీ పక్కోడు ముందుకు వచ్చాడని నువ్వు రావాల్సిన అవసరం లేదు. నీవు ఇంకొకరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. కొందరికి తొందరగా ఆన్సర్ ఇవ్వచ్చు దేవుడు, కొందరికి ఆలస్యం చేయొచ్చు. కానీ కనిపెడితే మనం ఎప్పుడైనా సరే అద్భుతం చూస్తాం. కంగారు పడితే అవస్థలు పాలవుతాం. ఏ విషయంలోనైనా
సింపుల్గా చెప్పాలంటే పెళ్ళిళ్ళ విషయాల్లో అర్జెంటుగా జరగాలి పెళ్ళి. పక్కోళ్ళకి అయిపోయింది, చిన్నోళ్ళకి అయిపోయింది. నాకు తెలుసు కొంతమంది ఇళ్లల్లో చిన్నోళ్ళకి ముందు అవుద్ది పెళ్ళి, పెద్దోళ్ళకి తర్వాత అవుద్ది. అయ్యో 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 అంటారు మన దేశంలో. ఏం పర్వాలా, ఏమంటే ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం వేరు. చెల్లికి అయిపోయింది, నాకు ఇంకా అవ్వలేదే పెళ్ళి, ఇంకా నాకు అవ్వదు, ఎవరు వచ్చినా నాకు ఇవ్వరు పిల్లలు అనుకుంటుంటారు. కానీ నిర్ణయ కాలములో దేవుడు చక్కగా చేస్తాడు. ఆయన దర్శన నిర్ణయ కాలములు జరుగును, సమాప్తమగుటగా ఓకే, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకోవడం. ఎందుకంటే తప్పక జరుగుద్ది. నీకు ఆలస్యం, కానీ అది దేవునికి సరైన సమయమే. మీ జీవితాల్లో ఒకసారి ఆలోచన చేయండి. కంగారు పడి చేసిన పనులు ఏమన్నా ఉన్నవా? కంగారు పడి కొనుక్కున్న వస్తువులు ఏమన్నా ఉన్నవా? కంగారు పడి చేసిన నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? కంగారుతో సంపాదించుకున్న సంపదలు ఏమన్నా ఉన్నాయా? దేవుడు ఇచ్చే వరకు నేను కనిపెడతాను, నేను ఎవరితో కంపేర్ చేసుకోను. దేవుని చిత్తములో, దేవుని సమయములో దేవుడు నాకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు అని నమ్ముతున్నారా? ఎంతవరకు అండి, ఇంకెంతవరకు, ఇంకెంతకాలం అండి, ఇంకెంతసేపు అండి, ఇంకెన్ని రోజులండి, ఇంకెప్పుడు అనొద్దు. ఎప్పటి వరకు? ప్రభు జవాబిచ్చే వరకు, ప్రభు పైనుండి శక్తిని పంపే వరకు, ప్రభు మార్గం తెరిచే వరకు, ప్రభు చిత్తము బయలుపరచబడే వరకు కనిపెట్టి చూడు. అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. నా సొంత ఆలోచనలు, నా సొంత ప్లాన్స్ లేవు నా కోసం. నా దేవుని తలంపులు నేను చేస్తానన్నవారు, దేవుని చిత్తము చేయువారు నిరంతరము పరలోక రాజ్యంలో నిరంతరము జీవించేవారిగా ఉంటారు. దేవుని చిత్తం తప్పినప్పుడు అడ్రస్ లేని వారిగా మారిపోతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ లోకంలో ఎక్కడ చూసినా కంగారు లోకంగా ఉందయ్యా. కంగారు పడి కష్టాలు కొని తెచ్చుకునేవారిగానే మనుషుడు ఉన్నాడయ్యా. దేవుడు తగిన సమయమందు సమస్తము చేయగలడని నిరీక్షణ కలిగిన జనంగా మేము ఉండడానికి సహాయం చేయము. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు కనుక, ఒక పని కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తాడు కనుక, పైనుండి శక్తి పొందే వరకు కనిపెట్టడానికి సహాయం చేయము. ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి. నీ రాకడ కొరకు నిరీక్షణ కలిగిన జనముగా కనిపెట్టు వారిగా ఉండటకు మాకు సహాయం చేయండి. మరణమైన తరువాత జీవితం ఉంది కాబట్టి నాయన, మరణమైన కనిపెట్టడానికి, మరణం వరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. నీ ఆలోచనల కొరకు కనిపెట్టువారిగా, నీ చిత్తములో సాగువారిగా ఉండటకు, ఇప్పటికే మేము చేసిన పొరపాటులుంటే, తప్పుడు నిర్ణయాలుంటే, ఈ రోజున మరలా పశ్చాత్తాపంతో నీ పాదాల దగ్గరకు వచ్చి ఇక మీదట నీ సన్నిధిలో కనిపెట్టి నీ చిత్తమే నెరవేర్చుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును చేరి వంచిన మనందరికీ, నీ సంఘం అంతటికి ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా
ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి, సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.